విశాఖలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిపై 11 మంది యువకులు గ్యాంగ్ రేప్ కు పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూడడంతో విశాఖ నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఘటనపై పోలీసులు రహస్యంగా విచారణ చేస్తున్నట్లుగా సమాచారం. ఘటన తర్వాత యువతి విశాఖ విడిచి వెళ్లిపోయినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. యువతి తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అనురాధ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనురాధ, విశాఖపట్నంలో అత్యంత దారుణమైన ఘటన చోటు చేసుకుంది. అయితే ఈ ఘటన కొద్ది రోజుల క్రితమే జరిగినప్పటికీ కూడా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విశాఖలో ఒక మైనర్ బాలిక మీద 10 మంది వరకు గ్యాంగ్ రేప్ కి పాల్పడినట్లుగా పోలీసులకి ఫిర్యాదు అందింది. అయితే ఒడిశాకి చెందిన ఆ యువతి విశాఖపట్నంలో ఉపాధి కోసం ఇక్కడికి విశాఖపట్నం వచ్చారు. విశాఖపట్నంలో వాళ్ళ కుటుంబం అంతా కూడా కంచరపాలెం ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన మరొక యువకుడితో బాలికకి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ వ్యవహారం నేపథ్యంలోనే ఆ యువకుడిని కలిసేందుకు ఆ బాలిక ఒక హోటల్ కి వెళ్ళింది. అక్కడ వాళ్ళిద్దరూ కూడా కలిసిన తరువాత కొంతమంది యువకులు అతని ఫ్రెండ్స్ కూడా అక్కడికి వచ్చి ఆమె మీద అత్యాచారానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. అయితే ఆమె ఈ ఘటనతో ఒక్కసారిగా షాక్ కి గురై ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. దీంతో తండ్రి మిస్సింగ్ కేసు నమోదు చేశారు ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో. ఆ మిస్సింగ్ కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఈ వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. దీంతో పోలీసులు చాలా సీరియస్ గా ఈ కేసును తీసుకున్నారు. ఇప్పటికే ఈ ఘటనలకు సంబంధించిన కొంతమంది వ్యక్తుల్ని, కొంతమంది యువకుల్ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు సమాచారం ఇస్తున్నారు. అయితే ఈ కేసుని ఫోర్త్ టౌన్ నుంచి దిశాకి నగర పోలీస్ కమిషనర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులో ఈ కేసు విచారణ జరగనుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఇలాంటి ఘటనలు విశాఖపట్నం ప్రతిష్టని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. అలాగే ఇక్కడున్న వారందరినీ కూడా భయాందోళనకు గురి చేసే అంశం కాబట్టి ఖచ్చితంగా దీని మీద పోలీసులు చాలా సివియర్ యాక్షన్ తీసుకునే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకనంటే ఈ ఘటన జరిగిన కేసు నమోదైనప్పటికీ కూడా పోలీసులు గోప్యంగా ఉంచి విచారణ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. కేవలం అదృశ్యం కేసులో ఇన్వెస్టిగేషన్ లో భాగంగానే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా బయటకు వచ్చింది. అయితే ఆ బాలిక ఇచ్చిన సమాచారం మేరకు ఆ యువకుల్లో కొంతమందిని గుర్తించడం జరిగింది. విశాఖ బీచ్ లో కొంతమంది వ్యక్తులు తనని తీసుకెళ్లినట్లుగా అమ్మాయి చెప్తూ ఉంది. అయితే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా జరిగింది, ఇందులో ఎవరెవరు దీనితో బాధ్యులై ఉన్నారన్న దాని మీద పోలీసుల విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా విశాఖ నగరంలో ఇలాంటి ఘటనలు ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేశాయని చెప్పాలి. ఇటీవల కాలంలో ఇలాంటి తరహా ఘటనలు ఎప్పుడు కూడా చోటు చేసుకోలేదు. అయితే ఒక్కసారిగా దాదాపుగా 10 మంది యువకులు ఆ యువతి మీద దారుణానికి పాల్పడిన ఘటన ఒకసారిగా అందరినీ కూడా భయభ్రాంతులకి గురి చేసింది. మొత్తానికి విశాఖపట్నం పోలీసులు అయితే చాలా సీరియస్ గా కేసును తీసుకుని ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తూ ఉన్నారు. కేసు వివరాలు ఏమి కూడా, అంటే ఆ అమ్మాయి మైనర్ కావడంతో వివరాలు ఏమి కూడా బయటికి చెప్పడం లేదు. ప్రస్తుతం గోప్యంగానే కేసు విచారణ అయితే కొనసాగుతుంది. రైట్ అనురాధ, థ్యాంక్ యూ.